ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోనుగుంట్ల సురేష్ బాబు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఈ జూలై 15 నుండి 23 వరకు జరిగే వారాహి నవరాత్రుల గురించి, దాని విశిష్టతను గురించి మా ప్రేక్షకులకు వివరించండి. ఎలాంటి సమస్యలు ఉన్న ప్రజలు మన వారాహి నవరాత్రులను జరుపుకోవాలి, వాళ్ళ సమస్యలు ఎలా తీరుతాయి, మా ప్రేక్షకులకు వివరించండి. మీరు క్వశ్చన్ అడిగిన ప్రకారంగా ఫస్ట్ అందులోనే మీకు ఆన్సర్ ఉంది కాబట్టి అండి, అందులో జూలై 15 నుంచి 23వ తారీఖు వరకు ఉన్న ఈ రోజుల్ని ఏమంటారంటే ఆషాఢ నవరాత్రులు, గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు అంటారు. ముఖ్యంగా ఇది ఎవరు వారాహి మాత అంటే సప్తమాతృకులు అంటారు అనమాట. దశ మహావిద్యల్లో ఉంటారు. ఇందులో సప్తమాతృకులు వచ్చేప్పటికి బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, చాముండ అని చెప్పేసి ఇట్లా 7 అక్క చెల్లెళ్ళు, 7 సప్తమాతృకులు అంటారు అనమాట. జనరల్గా వీళ్ళు గ్రామ దేవతల రూపంలో ఉండేసి ఆ ఊరిని ప్రజల్ని రక్షిస్తూ ఉంటారు అనమాట. మనకు ఉదాహరణ కాశీపట్నాన్ని రక్షించేది ఎవరంటే వారాహి మాత. ఎందుకంటే ఆ కాశీపట్నానికి మొత్తం రాత్రిపూట దుష్ట శక్తులు రాకుండా కాపాడుతూ ఉంటుంది అనమాట అమ్మవారు. అయితే ఈ వారాహి నవరాత్రులు ఎవరు సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఎవరు అంటే మనకి హయగ్రీవ స్వామి ఎవరికి చెప్తాడు, అగస్త్య మునికి చెప్తారనమాట. ఎవరు చెప్తారండి? ఆ హయగ్రీవ స్వామి అగస్త్య మునికి చెప్తారు. ఇది కామన్ మ్యాన్ల మధ్య నడిచిన డిస్కషన్ కాదు. ఓకే, అది నిజంగా పనిచేస్తుందా, ఇది పనిచేయదా, అవుతుందా, నమ్మొచ్చా, నమ్మకూడదా, టైం వేస్ట్, ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి అనమాట. అంటే ఇది ఒక అజ్ఞానంతో కూడుకున్న మనలాంటి వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ కాదు. ఇది హయ్యర్ లెవెల్ జరిగింది. ఎవరు జరిగింది? డైరెక్ట్గా హయగ్రీవ స్వామి చెప్పారు. హయగ్రీవ స్వామి ఎవరు? విష్ణు అవతారం అనమాట. వేదాలని దొంగిలించుకొని పోతే ఆ వేదాలని ఆ రాక్షసుని చంపి మళ్ళా తీసుకొచ్చి బ్రహ్మకి ఇస్తే అవతారంగా ఎత్తిన స్వామి కాబట్టి హయగ్రీవ స్వామి అంటారనమాట. విష్ణుమూర్తి అవతారం. ఈ హయగ్రీవ స్వామి ఎవరికి చెప్తారు? అగస్త్య మునికి చెప్తారనమాట. అగస్త్య మహర్షి చిన్న వ్యక్తి కాదండి. అలా వాళ్ళిద్దరి మధ్య ఒక డిస్కషన్ నడిచిందంట. ఏమని నడిచింది డిస్కషను? అగస్త్య ముని ఏమడుగుతాడంటే, ఏమండి అందరు ప్రాబ్లమ్స్ రకరకాల ప్రాబ్లమ్స్లో ఉంటారు. బట్ కొంతమంది ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉంటారంటే వజ్ర పంజర మధ్యగా అని ఒక క్వశ్చన్ అడుగుతాడు సంస్కృతంలో. అంటే వజ్రం అంటే గట్టి, పంజరం మధ్య అంటే ఎవరైతే పంజరంలో ఉన్నారో, ఏం పంజరం? గట్టి పంజరం అంటది. అలాంటి పంజరంలో ఎవరైతే గనక చిక్కున్నారో అంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా సొల్యూషన్ ఉందా? చాలా ఈజీగా వాళ్ళ సమస్య నుంచి బయటపడిపోవాలి. అంటే చాలా క్రైసిస్ లో ఉన్నారు. డీప్ క్రైసిస్ అంటారు ఇంగ్లీష్ లో. దానికి సొల్యూషన్ ఉండదు. ఏం చేయాలో అర్థం కాదు, ముందుకు వెళ్ళాలా అర్థం కాదు, ఎన్నికి వెళ్ళాలా అర్థం కాదు, ఎవరు సహాయం చేసే వాళ్ళు ఉండరు, అది ఎవరన్నా సహాయం అడుగుదా ఉన్నా కానీ ఆన్సర్ ఇచ్చే వాళ్ళు ఉండరు, డబ్బులు హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు. రకరకాల ప్రాబ్లమ్స్ లో డీప్ గా రూట్ లెట్టి ఇరుక్కొని పోయి ఉంటారు. ఆ ప్రాబ్లము 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల తెలవదు. సొల్యూషన్ ఉంటుందో లేదో తెలవదు. దానికి పరిష్కారం రాదు. ఉదాహరణకి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్ లో వచ్చేటప్పటికి ఒక 10 కోట్లు 15 కోట్లు పెట్టి స్టార్ట్ చేశారు. ఒక 2-3 ఇయర్స్ నడిచిపోయింది. ఇదిగో అదిగో అనుకుంటే అంతా లాస్లో పడిపోయారు. ఆ లాస్లు ఎలా పోడ్చాలి? ఒక పక్క వ్యాపారం లేదు, ఒక పక్క అప్పులేని. చూడండి, వదిలిపెట్టి పోదామంటే ఆల్రెడీ డబ్బులు మధ్యలో ఉండిపోయినాయి. చూడండి, ఇదేమంటారు? ఇది పంజరం, వజ్ర పంజగా. వాళ్ళకి తెలిసి లాస్ వస్తుందని, కానీ వదిలిపెట్టి బయటకు రాలేరు. ఎందుకంటే ఆల్రెడీ లక్షలు, ఆల్రెడీ కోట్లు అక్కడ పెట్టేస్తున్నారు అనమాట. అలానే ఇంకొన్ని టఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డైవర్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. కొంతమంది మ్యూచువల్ గా డైవర్స్ తీసుకుని ఇమీడియట్గా ఎవరిని వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు లైఫ్. కొంతమందికి అలా ఉండదండి. వాళ్ళు ఇటు డైవర్స్ రాదు, అటు పెళ్లి చేసుకొని మధ్యలో ఉంటారు. ముందు నొయ్యి వెనక్కి గొయ్యిలాగా ఉంటుంది. ఎంతకాలం ఉంటారండి? 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, 4 ఇయర్, 5 ఇయర్. కోర్టులు ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి. 5-6 ఇయర్స్ అయిపోయినా డైవర్స్ లేదు. వీళ్ళేమో ముందుకు పోలేరు. అలా మరి లైఫ్ ఎట్లా ఎంజాయ్ చేస్తారండి? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా కొంతమందికి ఏంటంటే, నాకు ఒక క్లయింట్ వచ్చారు. ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే, పాపం ఇల్లు కొనుక్కున్నారు, ఈఎంఐలు అవన్నీ పెట్టేసుకొని కొంత అడ్వాన్స్లు కట్టేసుకొని 2 ఇయర్స్కో ఎప్పుడో మళ్ళీ వీళ్ళకి పొసెషన్ అంటారు రియల్ ఎస్టేట్ లాంగ్వేజ్లో, ఇల్లు వీళ్ళకి ఇచ్చేశారు. ఇల్లు తీసుకున్న తర్వాత అటు పక్కన ఇటు పక్కన వేరే అన్య మతస్థులు పడిపోయారు. వీళ్ళు ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. వీళ్ళకేమో 2 ఆడపిల్లలు ఉన్నారు. ఈయన పాపం ఉద్యోగం రీత్యా, వృత్తి రీత్యా కొంచెం దూరం వెళ్ళి వచ్చేసి లేటుగా రావటం, కొన్నిసార్లు 2-3 సార్లు బయట ఉండడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళంతా ఆడపిల్లలు అయిపోయారు. ఇల్లు మారదామంటే సొంత ఇల్లు, దీనికే ఈఎంఐలు కట్టుకోవాలి. పోనీ ఇక్కడ ఉందామంటే సేఫ్, వాళ్ళు ఇల్లు ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టేస్తూ ఉన్నారు. ఇటు ఇల్లు మారలేక కష్టపడి కొనుక్కున్నారు, ఇక్కడ ఉండటానికి ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. చూడండి, వజ్ర పంజర మధ్యగా. ఇలాంటి ఎన్నో టఫ్ అయిన ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కొంతమంది క్రిమినల్ కేసులు పెట్టుంటారు. ల్యాండ్ వీళ్ళది, వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. అసలు మాది మీరు ఎక్కడ ఉందంటారు. వీళ్ళే ఉంటారు ఇందులో.
ఇలాంటి టఫ్ అయిన ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్కి హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎవరండి? ఇప్పుడు పక్కన రౌడీ వాడు ఎవరో వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే ఎట్లా పడతారండి? వెరీ ఇబ్బంది పడిపోతూ ఉంటారు అనమాట. హెల్ప్ వీళ్ళకి చేయాలన్నా కానీ చేయలేరు అనమాట. ఇట్లా ఇబ్బందులకు పడిపోయి మోసాలకు పడిపోయేసి దానికి సొల్యూషన్ లేకుండా బాగా సతమతమవుతున్న ఎవరైతే ఉంటారో ఇలాంటి ప్రాబ్లమ్స్ని వజ్ర పంజర మధ్యగా అంటారు. వాళ్ళకి అగస్త్యముని చెప్తాడనమాట. అగస్త్యమునికి ఎవరు చెప్తారు? హయగ్రీవ స్వామి చెప్తారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కనుక మాకు ఎవరైనా కనుక ఫేస్ చేస్తూ ఉంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ జ్యోతిష్కులు ఎంతోమంది నాకు కాల్ చేస్తూ ఉంటారు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని ఇక్కడ ముందు కెమెరా ముందు చెప్పలేం. కొంతమంది చాలా ప్రైవసీ, బయటకు చెప్పుకోలేరు ఆ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆయన మోసం చేసేది ఎవరంటే వాళ్ళ పక్కన పనిచేసే వాళ్ళే మోసం చేస్తారు. వాళ్ళకి రక్షణ ఉండాలి. ఆ రక్షణ ఎట్లా వస్తుంది? సపోజ్ ఏదైనా పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు వచ్చేసి మా కింద పనిచేసిన వాళ్ళు మోసం చేసి చెప్పుకుంటారండి? చెప్పుకోలేరు కదా. అలానే ఇంటి గుట్టు అంటారు. కోడలు రాసి రంపాన్ని పెట్టేస్తుంది, లేదంటే అమ్మాయి అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడ ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. వీళ్ళు రహస్యంగా ఉంచుకుంటూ ఉంటారు అనమాట. ఇట్లాంటి సీక్రెట్ గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు ఫేస్ చేయలేకపోతూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఏంటి అని అగస్త్య మహాముని ఇండైరెక్ట్ గా హయగ్రీవ స్వామిని అడుగుతారు అనమాట. అప్పుడు హయగ్రీవ చెప్తాడు ఏంటంటే, ఏం చేస్తే పోతుందంటే, ఈ వారాహి నవరాత్రులు జరుపుకున్న వారాహి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి యొక్క పేరు ఉచ్చరించిన, అమ్మవారికి సంబంధించిన ఏదైనా హోమం ఏదైనా గనక అమ్మవారిని గనక మనం దయాకృప గనక పట్టుకోగలిగి అమ్మవారి గనక కృప మన మీద కరులు పడిపోయింది అనుకోండి, ఇంకా అంత కూడా చెప్పరు. అమ్మవారి పేరు ఎవరైతే చెవిలో పడినంటనే ప్రాబ్లమ్స్ పోతాయి అంట. యథా కర్ణ మాత్రేణ అంటారు. యథా కర్ణ మాత్రేణ, కర్ణ అంటే చెవి, చెవిలో పడినంటనే ఆ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అందుకని ఇది చాలా రహస్యకరమైనది. ఇది ఎక్కడ చెప్పారు? ఓకే, బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో చెప్పడం జరిగింది. లలితా సహస్రనామం వస్తుంది కాబట్టి అక్కడి నుంచి చెప్పడం జరిగింది అనమాట. అందుకని ఇలా పురాణ ఉక్తంలో ఓకే చెప్పబడిన ఈ మంత్రాలని, అలానే వేదాలలో చెప్పిన వేద మంత్రాలని కలిపేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళకి శక్తి తగిన విధంగా ఈ పండగలు నవరాత్రులు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి, స్తోత్రాలు వినాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా కొంతమందికి వాళ్ళకి సివియారిటీస్ అంటే ప్రాబ్లం చాలా సీరియస్గా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళ గురించి, మీ ప్రేక్షకుల గురించి వారాహి పాశుపత హోమం అనేది ఒక హోమం చేయటం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్స్క్లూజివ్గా 1 to 1 అండి. ఒక్కళ్ళకి మాత్రమే చేయడం. ఇది సామూహికంగా చేసేది కాదు. ఎందుకంటే అమ్మవారిని గుప్త నవరాత్రులు వాళ్ళకి సీక్రెట్ ప్రాబ్లం ఉంటుంది, ఓపెన్ గా చెప్పేది కాదు కదండి. అందుకని వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూసి వాళ్ళ ఇండివిజువల్ గా ఏమేం ప్రాబ్లం ఉన్నాయి అడ్రస్ రాసుకుని దాని గ్రహాలు అవన్నీ చూసుకొని చక్కగా సంకల్పం చేసి 1 to 1 చేయటం జరుగుతుందండి. ఇది కూడాను ప్రతిరోజు ఇద్దరికి మాత్రమే చేయటం జరుగుతుంది. మార్నింగ్ ఒకళ్ళకి, ఈవినింగ్ ఒకళ్ళకి. అలా ఈ 9 రోజుల్లో 18 మందికి చేయటం మాత్రమే జరుగుతూ ఉంటుంది. అందుకని చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఎవరైనా గనక ఉంటే వచ్చేసి రిజిస్ట్రేషన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా ఎంక్వైరీ చేసుకొని చక్కగా అది రిజిస్ట్రేషన్ చేసి పార్టిసిపేట్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటేనండి, ఇది 9 రోజులు దీక్షలాగా ఉంటుంది. అంటే దీక్ష అంటే దీక్ష కదా, అగైన్ కొంతమంది బిజీగా ఉంటారు, ఈ దీక్షలు అవన్నీ చేయడం కుదరదు. అందుకని చెప్పి 9 రోజులు వాళ్ళకి సంకల్పం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ పూజ 1 to 1 ఒక్కళ్ళకి చేసినప్పుడు కానీ వాళ్ళ చుట్టూ 9 మంది బ్రాహ్మణులు ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే 9 మంది బ్రాహ్మణులతోటి, పండితులతోటి, ఇటు వేదాల్లో చెప్పిన మంత్రాలు అంటే పురాణం చెప్పిన మంత్రాలు రెండు కంబైన్ చేసేసుకొని ఈ హోమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి ఇందాక చెప్పిన విధంగా టఫ్ అయిన ప్రాబ్లమ్స్ ఎవరైనా కనుక ఉంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి గుర్తుంచుకొని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వింటున్నారు కదండి, మనకు ఎలాంటి సిచ్యువేషన్లో చాలా టఫ్గా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి వారాహి నవరాత్రిలో పాల్గొనవచ్చు. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మీరు కూడా సురక్షితంగా హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.